నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల. ఏపీలో 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడిచినప్పటి నుంచి విపరీతంగా హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. దీని మీద 2 పేపర్ల నిండా అవే వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ముందు సాక్షి పేపర్ని కనుక చూసుకున్నట్లయితే బడుగులపై బరితెగింపు అని ఒక బ్యానర్ ఐటమ్ వేశారు. దీంట్లో వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్గా మహిళలపై పచ్చముక్కల దాష్టికాలు, అయ్యన్న గ్యాంగ్ అరాచకం, నర్సీపట్నంలో దుశాసన పర్వం, ఒంటరి మహిళను జుట్టుపట్టుకొని ఈడ్చి కాలతో తనిన అయ్యన్న అనుచరులు, కృష్ణా జిల్లాలో దమనకాండ, మహిళను ట్రాక్టర్తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేత, మహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత, గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీలు, చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం, ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించాలా చంద్రబాబు పన్నాగం, రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం అంటూ పూర్తిగా టీడీపీ వర్గాలు వైసీపీ అనుచరుల మీద లేదా వాళ్ళ సానుభూతి పరుల మీద, వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళ మీద దాడులు జరిపారు, మహిళల మీద దాడులు జరిపారని చెప్పేసి వీళ్ళు ఒక ఐటమ్ వేశారు. ఇంకోటి టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు, ఈడీ అసంబద్ధ నిర్ణయాలతోనే దాడులు విధ్వంసం, చంద్రబాబు పురంధేశ్వరి ఒత్తిడితో పోలీసు అధికారుల బదిలీ, పథకం ప్రకారం ఆ ప్రాంతాల్లో పచ్చముఠాలపై స్వైర విహారం, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు, హింస అని ఇదొకటేసారు. అంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరిష్టం వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు, కానీ ఈ మహిళలపైన దాడులేంది, ట్రాక్టర్లు తొక్కించడం, అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఏందో అర్థం కావట్లేదు. ఇక ఇదే సేమ్ ఇంకో దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రజ్యోతిలో కూడా ఇట్లాంటి హింసాత్మక ఘటనకు సంబంధించిన ఒక ఐటమే వేశారు. అది భార్య బిడ్డలను హింసిస్తూ ఏజెంట్కు వీడియో కాల్, ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ప్రచురించారు. బూత్ వదిలి వెళ్లాలని బెదిరింపు, పిన్నెల్లి గ్రామంలో పోలింగ్ రోజు రెచ్చిపోయిన వైసీపీ గుండాలు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడిపత్రిలో ఉద్రిక్తత, జేసీ అనుచరుడిపై కాకీల క్రౌర్యం, పిలిపించి చిత్తగొట్టిన పోలీసులు, తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు, కారుతో ఢీకొట్టి వేటకొడవలతో నరికి అఖిలప్రియ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుపై హత్యాయత్నము, కేసులతో కట్టిపడేసి ఇట్లా. అంటే దీనికి సంబంధించి ఇంకా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సిఎస్ డీజీపీకి ఈసీ సమన్లు. అంటే పోలింగ్ ముందు హింసాత్మక ఘటన జరిగినాయి అంటే అర్థం చేసుకోవచ్చు, పోలింగ్ రోజు జరిగినాయి అంటే కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ పోలింగ్ తర్వాత రోజుల్లో ఎందుకు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న దాని మీద ఈసీ సీరియస్ అయ్యి సిఎస్ డీజీపీకి సమన్లు పంపించింది. అసలు దీని మీద మీరు ఎందుకు ఇట్లాంటి జరుగుతున్నాయి, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి ఢిల్లీకి వచ్చి అని చెప్పేసి ఈసీ వీళ్ళిద్దరికి సమన్లు ఇచ్చిందని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వేశారు. ఇక దుమ్ము రేపిన ఓటర్ అని ఇంకొకటి ఏంటంటే ఓటింగ్ శాతం బాగా పెరిగింది ఈసారి. నిజానికి ఇంత స్థాయిలో ఓటింగ్ శాతం ఇటీవలి కాలంలో ఎక్కడ నమోదు కాలేదనేది మనం నిన్న కూడా చెప్పుకున్నాము. దానికి సంబంధించి ఇంకొక ఐటము వీళ్ళు వేశారు. ఇక 4 ఎస్పీలపై ఈసీ కత్తి అని ఆంధ్రజ్యోతిలో ఇంకొక ఐటమ్ వేసిందంటే ఏ క్షణమైనా వీళ్ళమే చర్య తీసుకునే అవకాశం ఉందంటే ఎలక్షన్స్ తర్వాత పల్నాడులోను, తాడిపత్రిలోను, నంద్యాలలోను విపరీతంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. దానికి సంబంధించి ఎస్పీల మీద ఈసీ వేటు వేయబోతుందని చెప్పేసి ఇది ఐటమ్ రాశారు. పల్నాడులో హింసకు బిందు మాధవ్ను తనని చేస్తూ, ఇంకా పులిపర్తి నానిపై దాడికి తిరుపతి ఎస్పీ, తాడిపత్రి బీభత్సం, అమిత్ బర్దారు, నంద్యాలలో పుష్ప ర్యాలీ, రఘువీర్ రెడ్డి, వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళకి వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఐటమ్ను మన ఆంధ్రజ్యోతి వాళ్ళు వేశారు. ఇక ఇంకొకటి వస్తే తవ్వకాల అబ్బాయి అదేం లేదు, అంతా సవ్యంగానే ఉంది, భారీ యంత్రాలే లేవు, అసలు రీచిల్లే లేవు, ఇసుకపై ఎన్జీటీవీకి 22 మంది కలెక్టర్ల నివేదిక, అంతా ఒకే ఫార్మాట్, పొల్లుపోకుండా పదం మారకుండా ఇచ్చారు ఆంధ్రజ్యోతికి చిక్కిన కలెక్టర్ల నివేదికలు. అంటే ఏపీలో ఇసుకకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయితే అసలు ఇసుక రీచ్లే లేవని, అసలు తవ్వకాలే లేవని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన ఓ రిపోర్టు ఆంధ్రజ్యోతికి దక్కిందని ఒక ఐటమ్ వేశారు. ఇక ఇంకోటి వీటన్నింటికి భిన్నంగా ఒక చల్లని కబుర్లు, నిజంగా ఎండలకు ఉపశమనం ఉండి వర్షాలు తొందరగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ రైతన్నకు చల్లని కబురని ఒకరోజు ముందే నైరుతి ఋతుపవనాలు 31న కేరళ తీరానికి అని చెప్పి వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఒక ఐటమ్ వేశారు. ఇంకొకటి ఇవాటి నుంచి ఏపీలో నేటి నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు జరుగుతున్నాయట. 49 ప్రాంతాల్లో 142 కేంద్రాల్లో దీనికి జరగబోతున్నాయి. అయితే దీనికి 1 నిమిషము నిబంధన వర్తిస్తుంది, నిమిషం ఆలస్యమైన అనుమతి లేదని ఇదొకటి వేశారు. నిద్రలోనే అగ్నికి ఆహుతి, పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నిన్న దారుణం. అసలు వస్తూ ఉంటే యాక్సిడెంట్ అవ్వడం వల్ల మంటలు చెలరేగి నిద్రలోనే చాలామంది 6 సజీవ దహనం అయిపోతే 29 మంది గాయాలయ్యాయి. వీళ్ళంతా కూడా నిజానికి ఓటేయడానికి హైదరాబాద్ నుంచి పల్నాడుకు వచ్చి తిరిగి వెళ్తూ
అగ్నికి ఆహుతయ్యారు. అదే ఐటము సాక్షిలో కూడా కవర్ చేశారు. ఓటు వేసేందుకు వచ్చి మృత్యువాత హైదరాబాద్ నుంచి ఓటర్లను పిలిపించిన టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి తిరుగు ప్రయాణంలో చిలకలూరిపేట వద్ద బస్సు ప్రయాణం. టిప్పర్ను బస్సు ఢీకొనడం, చెలరేగిన మంటలు, పూర్తిగా దగ్ధమైన బస్సు టిప్పర్, 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనం, 30 మంది గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. దీనికి ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి అంటే తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 సాయం చేస్తామని చెప్పినట్టుగా ఇది వేశారు. అయితే టీడీపీ వైసీపీ అనే కాదు, ఇక్కడ హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణలో ఉన్న చాలామంది ఆంధ్ర ఓటర్లు వాళ్ళని బస్సులు పెట్టి మరి ఇక్కడ నుంచి తరలించారు. అది అందరికీ దాదాపుగా తెలిసిన విషయమే. దాదాపు లక్షల సంఖ్యలో వెళ్ళి ఓట్లు వేశారు అక్కడ. ఇప్పుడు అవే నిర్ణయాత్మకంగా వాటిని అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అని తేల్చే అవకాశం ఉంది అనేది ఇంకొక విషయం. అయితే ఇక్కడ వీటన్నింటికి దాని కాకుండా ఒక చిన్న ఐటెం చూడండి. పిండానికి జీవించే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు ఒక అబార్షన్ల విషయంలో ఇచ్చిన ఒక తీర్పును వీళ్ళు వేశారు. ఇది 27 వారాల గర్భ విచ్ఛిత్తికి నిరాకరించిన సుప్రీంకోర్టు. ఇది కొంచెం మిగతా వాటన్నింటి మీద కాస్త ఆలోచించి మామూలు జనజీవనానికి సంబంధించిన విషయంగా ఉంది. ఇది ఇవాల్టి బులెటిన్ అండి. రేపటి బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.